ముద్దైన రోజు. ఈ రోజు సిల్వర్ జూబ్లీ వెడ్డింగ్ డే కదా అని ఈ రోజు కోడిని కోసి ఫ్రై చేయమన్నానండి. 5 ఏళ్ల క్రితం మనం చేసిన తప్పుకి కోడికెందుకే శిక్ష? థ్యాంక్ యూ వెరీ మచ్. ఓ రంగయు పూల రంగయు. వెడ్డింగ్ యానివర్సరీ స్పెషల్. ఇదేంటే కోడిని కోసానన్నా ఈ పచ్చి కూరలే కోడి మాకు డాడీ. కోడి మీకు, ఈ బోడి కూరలు నాకునా? అవును. అది కాదురా, కొలెస్ట్రాల్ ఎక్కువై లావు అవుతున్నావని పచ్చి కూరలు పెట్టమన్నారు డాక్టర్. పచ్చగడ్డి పెట్టమని చెప్పలేదేమో. అయినా ఎవడే ఆ డాక్టర్ నాకు ఈ పచ్చి కూరలు పెట్టమని చెప్పడానికి? నువ్వు అసలు కాలేజీకి వెళ్తున్నావా, క్యాబరా డాన్స్ వెళ్తున్నావా? వాళ్ళ మీద కోపం నా మీద చూపిస్తావేంటి? ఓహో నీ మార్కులు ఇస్తీరా? మార్క్లిస్ట్ నిన్నే అడుగుతున్నారు. దాన్ని కాదండి, తమరిని అడుగుతున్నాను. మార్క్లిస్ట్. మెడిసిన్ చదివే కొడుకుని పట్టుకుని ఎల్కేజీ ప్రశ్న వేస్తావేంటి? ఏంటి కొడుకుని మార్క్లిస్ట్ అడగడం? ఎల్కేజీ ప్రశ్న? సరే, నీ రేంజ్కి తగినట్టుగా 100 కేజీల ప్రశ్న అడుగుతాను. ఏమంటే అప్పుడు తమరు ఎవరో ఒక అమ్మాయిని ప్రేమించానన్నారే, ఆవిడ ఎలా ఉంటుందో? ఎస్ ఫా, ఇది నా రేంజ్ క్వశ్చన్. చెప్తాను విను. ఆ అమ్మాయి ఎలా ఉంటుందంటే దోసపండు లాంటి బాడీ, క్యారెట్ లాంటి సొగసైన కాళ్ళు చేతులు, టొమాటో లాంటి పెదవులు, లేత బెండకాయ లాంటి. అబ్బో, ఇప్పుడు అర్థమైన అమ్మాయి ఎవరో? ఎవరు? మన జంక్షన్ లో కాయగూరలు అమ్మే పిల్ల కదూ? మరి ఇంత చీప్ ఎస్టిమేషన్? లేకపోతే ఏమిట్రా, ఎవడైనా ప్రేమించిన అమ్మాయిని కాయగూరలతో ఆకుకూరలతో పోలుస్తాడా? ఇప్పుడు నీ వర్ణిస్తాను చూడు. రోజ్ 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 రోజా పువ్వా, రోజా పువ్వా, రోజా పువ్వా. ఆపగా ఇంకా పాడతాను అనుకున్నావా? నిన్ను పెళ్లి చేసుకున్న తర్వాత ఏ పాట అయినా మొదట్లైన తర్వాత నాకు జ్ఞాపకం ఉంటుంది వచ్చింది. మీరెంత మాట అన్న తర్వాత నీకు ఇది కూడా పెట్టకూడదు రంగయ్య? అయ్యగారికి చల్లగా ఒక గ్లాస్ మంచినీళ్ళు తెచ్చిపెట్టు తాగడానికి. బంగారు కోడి పెట్ట పోయేనండి ఏ పాప, ఓ అమ్మ, ఓ